ఇవన్నీ సంతోష గారు. అయితే తన భర్త ఒప్పుకోడంట ప్రార్థన చేస్తే. తనకి ఫ్రీడమ్ లేదు. ఇంట్లో మోకరించి ప్రార్థించే అవకాశము తనకి లేదు. అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పారు ఒక మాట. నాకు ఇంట్లో ప్రార్థన చేయడానికి అవకాశం లేదు సిస్టర్. ఆమె ఎక్కడికెళ్ళి ప్రార్థన చేసిద్దంటే బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసిద్దంట. బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి కానీ అంత అవకాశం ఉంది. ఎంతో టైం మనకుంటుంది. కానీ తను జాబ్ చేస్తూ ఉంటుంది. తన భర్త హ్యాండిక్యాప్డ్ అని తెలియపరిచారు అప్పుడు. అయినప్పటికీ దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరంట, ఇష్టపడరంట. అట్లని తను యాక్సెప్ట్ చేయకపోయినా తన భార్యను కూడా యాక్సెప్ట్ చేయొద్దనే చెప్తాడంట. అయినప్పటికీ మరి ఆ బిడ్డ మరి దేవుడు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి తన బైబిల్ని విడిచిపెట్టగా, ప్రార్థన విడిచిపెట్టగా మరి బాత్రూంలోకి వెళ్ళి చదువుతుందంటే ఆ దేవుని యొక్క విలువ తను తెలుసుకుంది. బైబిల్ యొక్క విలువ తను తెలుసుకుంది. కాబట్టే మరి ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయిన బాత్రూంలోకి వెళ్ళి తను చదువుకుంటుంది. కాబట్టి